హాయ్ అండి. అయ్యో, పిల్లలతో పాటు అందరూ ఇంట్లోనే ఉన్నారు, టిఫిన్కి ఏమీ నానబెట్టలేదు అని టెన్షన్ పడకుండా ఇలా చిటికెలో రవ్వతో దోశ చేసుకోండి, అద్రిపోతుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలో 2 కప్పులు సూజీ రవ్వ తీసుకున్నాను, అంటే ఉప్మా రవ్వ అన్నమాట. 2 కప్పులు సూజీ రవ్వ, అలాగే 1 కప్ వచ్చేసి పెరుగు. నేను 2 కప్పులు వాటర్ వేసేసి ఇలా ఒకసారి కలిపేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత చూడండి, సూజీ రవ్వ చక్కగా నానింది కదా. ఇలా నానిన తర్వాత ఒకసారి గరిటెతో ఇలా కలిపేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బుకోండి. ఇలాగా వాటర్ అనేది చూసుకోండి, కొంచెం తక్కువ పడితే కొన్ని వాటర్ అనేది వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా పిండి అనేది మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తురుముకున్న 1 ఆలు అనేది వేసుకున్నాను. వెజిటేబుల్స్ చూపించాను కదా నేను ఏమేమి వెజిటేబుల్స్ వేసాను అనేసి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర వేసేసి ఒకసారి మిక్స్ చేస్తే కొన్ని నాకు థిక్గా అనిపించింది, అందుకని నేను కొన్ని వాటర్ అనేది వేసేసాను. ఒకసారి మిక్స్ చేసేసి సోడా ఉప్పు వేసేసాను. సోడా ఉప్పు వేసి చిటికెడు సోడా ఉప్పు వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసాను. పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసేసి నువ్వులు అలాగే కరివేపాకు వేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత 2 వైపు టర్న్ చేసుకోండి. నేనైతే కడాయి పెట్టేశాను, మీరు పెనం కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే తడక వేసుకోవడానికి చిన్న కడాయిలు వస్తాయి కదండి, అందులో కూడా వేసుకోవచ్చు, చక్కగా వస్తాయి అన్నమాట. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో ఇలాగా దోశలు అనేది చిట్కలో వేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మా ఇంట్లో సరిపడా దోశలు అనేవి వేసుకున్నానండి. ఇక్కడ నేను ఈ దోశల్లో తినటానికి ఎర్రకారం చేశాను, అద్భుతంగా ఉందన్నమాట. రుచి అయితే ఏ క్లాస్ ఉందండి. నిజంగా మీరు ట్రై చేస్తేనే దీని రుచి ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది అనమాట. మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా మరి. బాయ్. अच्छा है, सुपर. चटनी जरा स्पाइसी कॉम्बिनेशन टॉप सेट. अच्छा है. अच्छा है.